ఇక్కడ ఫ్రాకు కానీ లేదా పంజాబీ టాప్కి కానీ నెక్ అనేది క్యాన్వాస్తో వేస్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మెయిన్ క్లాత్ పల్చగా అంటే జార్జెట్ కానీ షిఫాన్ కానీ అనుకున్నట్లయితే అలా మనము మామూలుగా క్రాస్ ముక్కలతో తిప్పి వేసుకుంటే నెక్ అనేది నిలబడదు. కాబట్టి మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నట్లయితే క్యాన్వాస్తో లేదా బక్రంతో వేయాలి అన్నమాట. ఇది మనకి బక్రం వచ్చేసి మనకి మిషన్ మెటీరియల్ దొరికే షాప్లో ఉంటుంది. ఇది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలంటే, మనం డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు పొడవు అనేది 10 ఇంచులు, వెడల్పు అనేది 5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని మనము అంటే మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచులు తీసుకున్నాను, బ్యాక్ నెక్ కాబట్టి. ఇక్కడ మనకి క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది, అది ఎక్స్ట్రా క్లాత్కి కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేస్తే దానికి స్టిక్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి కుట్టేటప్పుడు కూడా నెక్ అటు ఇటు జరుగుతుందన్న భయం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, చుట్టూలా పట్టి పెట్టేసుకొని ఈ నెక్కి సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉండి నిలబడుతుంది అనమాట. ఇలా చుట్టూ పట్టి పెట్టేసుకొని సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని సేమ్ అదే విధంగా మనం బాడీ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు జరిగిందనుకోండి, నెక్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తుంది అనమాట వెడల్పు అనేది. కాబట్టి ఇలా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం నెక్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ నెక్ చుట్టూ 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు క్లాత్లో చూసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్నది. ఇక్కడ చూడండి, మనము మధ్యలో రఫ్గా వేసిన కుట్టు పైన కొంచెం క్యాన్వాస్ ఉంచుకున్నాం కదా, నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా దాన్ని కూడా కట్ చేసుకోవాలి. దీని యొక్క పూర్తి వీడియో లింక్ అనేది స్క్రీన్ పైన ఉంది చూడండి. ఇది మీరు ఓపెన్ చేయగానే లాంగ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరగడానికి నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. మీరు చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వలేదనుకోండి, అదంతా ముడతలు వస్తుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఆ ఎక్స్ట్రా పీస్ని బయట వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకొని ఆ తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేయాలి. మీకు ఇక్కడ కొంచెం కరెక్ట్గా ఫోల్డింగ్ అవ్వట్లేదు అనుకున్నట్లయితే ఒకసారి దీనిపైన ఐరన్ చేస్తే కరెక్ట్గా ఫోల్డింగ్ అవుతుంది. తర్వాత దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకొని ఈ రెండో చివరి భాగాన చేతి పంపకం అంటే చేతి పని అనేది చేయాలన్నమాట. చేస్తే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే మెథడ్లో మీరు డిజైనర్ నెక్ కూడా వేసుకోవచ్చు. వీ నెక్ కానీ స్క్వేర్ నెక్ లేదా స్టార్ నెక్ కూడా సేమ్ ఇదే మెథడ్లో వేసుకోవచ్చు.